ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామచంద్రమూర్తిని నిత్యము ధ్యానిస్తూ రామాయణాన్ని పారాయణ చేయటం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి అన్న సత్యాన్ని తెలుసుకున్నాం. రామాయణాన్ని పారాయణ చేయిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ ఉపన్యాసంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి రామాయణ పారాయణ వలన తాంత్రిక ప్రయోజనము, తాత్విక ప్రయోజనము, సాత్విక ప్రయోజనము 3 ప్రయోజనాలు ఉంటాయి అని పెద్దలు చెబుతారు. తాత్విక ప్రయోజనము అంటే రామచంద్రమూర్తి యొక్క తత్వం ఏమిటో తెలిస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనస్థైర్యాన్ని కోల్పోకుండా, ధర్మాన్ని విడవకుండా జీవితాన్ని గడిపిన ఆ స్వామి యొక్క సౌశల్యాన్ని మనం గుర్తించగలిగితే, దాన్ని జీవితానికి అన్వయం చేసుకోగలిగితే అద్భుతమైన జీవితం మన సొంతమవుతుంది. ఇక తాంత్రిక ప్రయోజనం అంటే ఒక కోరికతో పారాయణ చేసినట్టయితే ఆ కోరిక సిద్ధిస్తుంది. సాత్విక ప్రయోజనం అంటే రామాయణ పారాయణ వలన అద్భుతమైన సీతమ్మ తల్లి సౌశీల్యము, సకల గుణాభిరాముడైన రాముని గుణగణాల విశేషత, హనుమ యొక్క అద్భుతమైన దాస్యము, లక్ష్మణుని యొక్క భ్రాతృభక్తి, ఇవి ఎన్ని మనను ముగ్ధులను చేసి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇవి అన్నీ మాకు ఎలా అయినా సిద్ధిస్తాయి, మా పిల్లలకు చదువుకున్న పాఠం గుర్తుండటం లేదు, దానికి రామాయణం ఏవైనా పనికొస్తుందా అన్న సందేహం మీకు కలగవచ్చు. ఏ కోరిక అయినా నెరవేరుతుంది. ఎందుకు నెరవేరుతుంది అంటే దాని ఏకః శబ్దః సమ్యక్ జ్ఞాతః సుష్టు ప్రయుక్తః స్వర్గే లోకే కామదుగ్భయంతి. అంటే నీవు చేస్తున్న ప్రతి పని వెనకాల దాని అర్థం ఏమిటో తెలుసుకో. గుడ్డిగా చెయ్యకు, ముఖ్యంగా ఆచరించకు. అలా చెయ్యమని ఏనాడు శాస్త్రం చెప్పలేదు. నిజానికి పురాణం అంటే అర్థం, పురార్థం నవం కరోతి ఇది పురాణం. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని ఎలా అందుకోవాలో తెలియచేసేది. ఈశావాస్యోపనిషత్తు ఒక మాట చెబుతుంది, విద్యాంచ అవిద్యాంచ ఎత్తత్వేద ఉభయం సహా అవిద్యయా మృతం తీత్వా విద్యయా మృతమశ్నుతే. అంటే భారతీయ జీవన విధానము విద్య అవిద్యల సమ్మేళనము. విద్య అంటే ఎటర్నల్ ఎక్స్పీరియన్సబుల్ స్పిరిచువల్ నాలెడ్జ్, అనుభవైక వేద్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము. అవిద్య అంటే ఎక్స్టర్నల్ ఎక్స్పెరిమెంటబుల్ సైంటిఫిక్ నాలెడ్జ్, ప్రయోగాత్మకమైన విజ్ఞానము. ఈ రెండింటి కలగలుపు భారతీయ జీవన విధానం. అందుకే నువ్వు ఏ ఆచారాన్ని, సాంప్రదాయాన్ని అవలంబించినా, రామాయణంలోని ఏ ఘట్టాన్ని పారాయణ చేసినా దాని అర్థాన్ని నువ్వు గ్రహించగలిగితే నీ జీవితం అద్భుతంగా సాగుతుంది. పిల్లలకు చదివిన పాఠం గుర్తు ఉండవటం లేదు. కారణం ఏమిటి? వాళ్ళు ఎలా చదువుతున్నారు? వాళ్ళు వినే సాహిత్యము, పగలైనా లేవాలేను, లేచినా బయటకు పోను, వచ్చినా నాకే నేను, ఎందుకో అర్థం కాను, ఝిమ్ ఝిమ్ మాయా అని వాడు పాడుతుంటే సంతోషించాను. పగలైనా లేవలేకపోవటానికి కారణం అనారోగ్యం కావచ్చు. షడ్దోష పురుషేణేహ హాతవ్యాభూతిమిచ్చత నిద్ర తంద్ర భయం క్రోధం ఆలస్యం దీర్ఘసూత్రత అని నిషేధ శాస్త్రం చెబుతుంది. అంటే ప్రతివాడిలో 6 దుర్గుణాలు ఉంటాయి. అదే నిద్ర సిస్టర్, తంద్ర బద్ధకం. నిద్ర తంద్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమయానికి లేచి కార్యక్రమాన్ని చేయలేకపోవటం వల్ల భయం వేస్తుంది. భయం కారణంగా
ఆలస్యం అవుతుంది. ఆలస్యం కారణంగా కోపం వస్తుంది. ఇవి ఏవైనా సూర్యుడు నీకోసం ఆగడు. అందుకే కాలం గడిచిపోతుంది. చెయ్యాలనుకున్న పనిని మరునాటికి నువ్వు షిఫ్ట్ చేస్తావు. దీర్ఘసూత్రత పోస్ట్పోన్ చేస్తావు. ఈ 6 దుర్గుణాలను ఈ పాటలో మనకు వినిపిస్తున్నాడు కదా అని సంతోషించాను. పగలైనా లేవాలేను, లేచినా బయటకు పోను. లేచినా బయటకు పోవటం లేదు అంటే బద్ధకం పట్టి పీడిస్తోంది. తనను తానే తెలుసుకోలేని ఒక అయోమయ స్థితిలో ఉన్నాడు. దీనికి కారణం మాయా అని తెలుసుకున్నాడు. వీడికి భగవద్గీత, రామాయణం అక్కరలేదనుకున్నాను. కానీ ప్రేమిస్తేనే ఇంతటి హాయా, ఆ దౌర్భాగ్యాన్ని హాయిగా భావిస్తున్నాడు. ఇలాంటి ఆలోచన సరణితో ఉన్న విద్యార్థికి ఎలా చదివితే పాఠం జ్ఞాపకం ఉంటుందో రామాయణం చెప్పింది. అంగదుడు యువరాజుగా నిర్ణీతం కావాలి అని ఆలోచిస్తున్నప్పుడు హనుమ ఒక మాట అంటాడు. అంగదుడిలో రాజు కావటానికి అవసరమైన 8 అద్భుత లక్షణాలు ఉన్నాయి. అవి అతనిని జీవితంలో ఉన్నత స్థితికి చేర్చగలవు అని చెబుతాడు. గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదితం ఊహ అపోహ విజ్ఞానం తత్వజ్ఞానం సుధీషణా అని తెలియజేస్తాడు. అంటే ఒక విషయాన్ని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు శ్రద్ధగా వినాలి. గ్రహణం పట్టుకోవాలి. ఆ పట్టుకున్న విషయాన్ని ధారణం జ్ఞాపకం పెట్టుకోవాలి. నీవు విన్నది, గుర్తుపెట్టుకున్నది సామాన్యంగా స్మరిస్తూ ఉంటావు. ఇలా విన్న, జ్ఞాపకం పెట్టుకున్న, స్మరించిన విషయాన్ని నీకు తెలియకుండానే కనపడ్డ చోటల్లా ప్రతిపాదన చేస్తూ ఉంటావు. ఇలా చెబుతున్న క్రమంలో నీకు చెబుతున్న విషయం పట్ల ఆలోచన కలుగుతోంది. నేను నిజంగా సరిగానే చెబుతున్నానా? దీంట్లో ఏమన్నా దోషం ఉన్నదా? ఇలా వచ్చిన ఊహ అపోహల మధ్య వచ్చిన తత్వజ్ఞానము నీకు ఆ విషయం పట్ల పూర్తి అవగాహనను కలగజేస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక అద్భుతమైన దృష్టాంతాన్ని మీకు తెలియజేస్తాను. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశం వెనక మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది అని పాట వింటున్న విద్యార్థికి ఆ రాగం నచ్చి, ఆ సాహిత్యం మెచ్చి దాన్ని గ్రహణం విని ధారణం గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకున్న తర్వాత స్మరణం, గుర్తు ఉన్న విషయాన్ని పదే పదే అనుకోవటం ప్రారంభించాడు. ఇలా గుర్తున్న పాటను స్మరిస్తూ కనపడ్డ చోటల్లా ప్రతిపాదిస్తున్న అతనికి అవకాశం వచ్చింది. కాలేజీ ఫంక్షన్లో పాడే ప్రయత్నం చేశాడు. అందరూ మెచ్చుకున్నారు, అద్భుతంగా పాడావు పాట అని. అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ నేను పాడే పాటలో ఏదైనా లోపం ఉన్నదా? అనగనగా ఆకాశం ఉంది అంటున్నాని, లాంగ్ లాంగ్ ఎగో దెర్ ఈజ్ ఎ స్కై అని అంటున్నాని కాదు. ఇది కళ్ళ ఎదుట కనపడుతున్న ఆకాశం. దీనిని మార్చి పాడుదాం అన్న భావన కలుగుతుంది. అందుకే దాన్ని అదిగదిగో ఆకాశం ఉంది అని మార్చి అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తాడు. ఈ ఊహ అపోహల మధ్య జరిగిన ఘర్షణ నీలో సముద్ర మథనంలాగా పనిచేసి అమృతాన్ని నీ కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. అలా అభ్యాసం చేయగలిగితే విద్యార్థుల జీవితం ఆనందంగా ఉంటుంది. చదివిన ప్రతి విషయము గుర్తు ఉండే అవకాశం ఉంది. టిక్కులు పెట్టుట, బట్టి పట్టుట, అప్పజెప్పుట, మార్కులు సంపాదించుట, అనంతరము దానిని మరిచిపోవుట. అందుకే పరీక్షలంటే ఈరోజు పిల్లలకు జ్వరం వస్తోంది. 120 మార్కులకు పేపర్ ఇచ్చి 100 మార్కులని దాని మీద రాసి దానిలో 30 మార్కులు వస్తే నువ్వు పాస్ అని అన్నా కూడా సంవత్సరాంతంలో ఇంపార్టెంట్ క్వశ్చన్ల కోసం పేపర్ అవుతుందేమో అని ఆశగా చూసే విద్యార్థికి రామాయణం ఒక అద్భుతమైన సాధనం, ఆయుధం, ఔషధం. కాబట్టి రామాయణాన్ని అభ్యాసం చేస్తూ సమస్యకు పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఎంతో చదువుతాం, కానీ స్టేజీ మీదికి వెళ్ళి మాట్లాడాలి అంటే భయంతో చెమటలు పట్టి కుంగిపోతాం.
ఇంటర్వ్యూకు వెళ్ళి తెలిసిన క్వశ్చన్లకు సమాధానం చెప్పమంటే భయంతో వణికిపోతాం. కారణం, విషయం తెలిసిన చెప్పటం ఎలాగో నీకు తెలియని కారణాన. శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండిత వక్త దశసహస్రేషు దాతా భవతి వా నవా అని శాస్త్రం. అంటే 100 మందిలో ఒకడు శూరుడుంటాట, 1000 మందిలో ఒకడు పండితుడుంటాట, 10,000 మందిలో ఒకడు వక్త ఉంటాట. దాత అనేవాడు ఉంటాడో లేడో అని నీతిశాస్త్రం చెబుతుంది. మనం వక్తలను కావలసిన అవసరం లేదు. తెలిసిన విషయాన్ని చెప్పటం ఎలానో తెలుసుకుంటే చాలు. అది రామాయణాన్ని అభ్యాసం చేయటం వల్ల నువ్వు తెలుసుకోగలుగుతావు. హనుమంతుడు ఋష్యముఖ పర్వతం మీద ఉన్న సుగ్రీవుడికి సచివుడిగా అతనిని కాపాడుతున్న సమయంలో రామలక్ష్మణులు సీతమ్మను వెతుక్కుంటూ ఆ ఋష్యముఖ పర్వతం వైపు వస్తారు. ఋష్యముఖ పర్వతం నుంచి వస్తున్న రామలక్ష్మణులను చూచిన సుగ్రీవుడికి భయం వేస్తుంది. ఈ పర్వతం మీదకి వస్తే వాలి యొక్క తల 1000 వక్కలవుతుందన్న భయంతో, నన్ను సంహరించడానికి ఎవరో రాజకుమారులను పంపిస్తున్నాడు అన్న ఆలోచనతో హనుమంతుడిని పిలిచి విషయం కనుక్కురమ్మని పంపిస్తాడు. హనుమంతుడు ఒక సద్బ్రాహ్మణుడి వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ యొక్క వివరాలు కనుక్కుంటాడు. హనుమంతుడు మాట్లాడే పద్ధతిని చూసి రాముడు ముగ్ధుడవుతాడు. లక్ష్మణుడితో మాట్లాడేవాడు సామాన్యుడు కాదు, అతని యందు అద్భుతమైన పాండితి ప్రకర్ష ఉన్నది అని హనుమంతుడు మాట్లాడే విధానాన్ని ఆవిష్కరిస్తాడు. అవిస్తరం అసందిగ్ధం అవలంబితమధృతం ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరి. హనుమంతుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే అవిస్తరం, చెబుతున్న విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. గంటలు గంటలు మాట్లాడితే గొప్పగా మాట్లాడినట్టు కాదు, చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసినప్పుడే అతను తన లక్ష్యాన్ని, తాను అనుకున్న విషయాన్ని నలుగురికి తెలియజేయగలుగుతాడు. అందుకే హనుమంతుడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో అవగాహనతో అక్షరాలను ఎంచుకొని మరీ చెబుతూ ఉన్నాడు. అసందిగ్ధం, ఇక చెబుతున్న విషయం ఆయన క్లుప్తంగా చెబుతున్నాడు కాబట్టి ఎదుటివాడికి అర్థం కావటం లేదనుకుంటున్నారేమో, స్పష్టంగా అర్థమవుతోంది. అలా ఉంటోంది అతని భాష, అలా ఉంటోంది అతని వాక్య నిర్మాణం, అలా ఉంటోంది ఆయన చెప్పే పద్ధతి. అవిలంబితం, ఇక అక్షరానికి అక్షరానికి, పదానికి పదానికి మధ్య గంటల గంటల గ్యాప్ లేదు. స్పష్టంగా, ఫ్లూయెంట్గా, ధారాళంగా సాగుతోంది ఆయన వాక్ ప్రవాహం. అధృతం, చెప్పే విషయం సత్యమై ఉన్నది. ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. ఆ వచ్చే శబ్దం కంఠం నుంచి పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని మాట్లాడటానికి ఎంత విధానం ఉంటుందో శాస్త్రం చెబుతుంది. బొడ్డు దగ్గర బయలుదేరి కంఠంలో ప్రవేశించి నోటి ద్వారా బయటికి వచ్చేటువంటి ఈ వాక్యము ఉరస్థం కంఠగం వాక్యం, అలా అద్భుతమైనటువంటి ధ్వనితో వినపడుతోంది. అలా అని చాలా పెద్దగా లేదు, అసలు వినపడకుండా లేదు. మధ్యమేశ్వరే అంటే వినటానికి ఇంపుగా ఉన్నది అని హనుమంతుడు మాట్లాడిన విధానాన్ని రాముడు రామాయణంలో లక్ష్మణునికి చెబుతూ ఎలా మాట్లాడాలో మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. నిజానికి అధమ పాఠక లక్షణాలు 6. గీతి శీఘ్రీ శిరకంపీ తథా లిఖిత పాఠకా అనల్పో అర్థకంఠశ్చ షడైతే పాఠకాధమాహ అని. అంటే చదివేటప్పుడు ఎలా చదువుతూ ఉన్నాం? గీతి రాగాలు తీస్తూ, శీఘ్రీ గబగబా గబగబా చదివేస్తూ, శిరకంపి శరీరాన్నంతా తలనంతా ఊపేస్తూ,
నువ్వు చదువుతూ ఉంటే అది అధమ పాఠక లక్షణం. గీతి శీఘ్రీ శిరకంపి తథా లిఖిత పాఠకాహ, ఇది ఇంకొక పెద్ద దుర్లక్షణం. ఈవెన్ చాలామంది ఉపాధ్యాయులలో కూడా ఇది మనకు కనబడుతూ ఉంది. చూసి చదవటం, చెప్పదలుచుకున్న విషయాన్ని పేపర్ మీద రాసుకుని చూస్తూ ఉంటే నీ దృష్టి అంతా వాక్యం మీద, పేపర్ మీద ఉంటుంది, కానీ చెప్పదలుచుకున్న విషయం మీద ఉండదు. కాబట్టి చూసి చదవటం అనేది అధమ పాఠక లక్షణం. చదవాలనుకున్న విషయాన్ని, చెప్పాలనుకున్న విషయాన్ని స్మరించి మస్తిష్కంలో నిక్షిప్తం చేసి దానిని బయల్పడిచేటువంటి విధానమే సరి అయిన పాఠక లక్షణం. ఇహ చెప్పేటప్పుడు తన మాట తనకే వినపడనంత అల్ప స్వరంతో మాట్లాడటం అధమ పాఠక లక్షణం. అందుకే అల్పకంఠశ్చ, అలానే అర్థం తెలియకుండా దాన్ని చదివే ప్రయత్నం చేయటం, ఈ 6 అధమ పాఠక లక్షణాలు. కాబట్టి విద్యార్థులారా, మీ జీవితం సక్రమంగా సాగాలి అంటే, మీరు చదివే పాఠాలు మీకు వంట పట్టాలి అంటే, రామాయణంలో రాముడు మనకు తెలియజేసిన విధంగా, హనుమ అంగదుడి లక్షణాలను వివరించిన విధంగా మన జీవితాన్ని మార్చుకుంటూ అభ్యాసం చేస్తూ చదివే ప్రయత్నం చేద్దాం. ఏకః శబ్దః సమ్యక్ జ్ఞాతః సృష్టి ప్రయుక్తః స్వర్గే లోకే కామదుగ్భవంతి అని శాస్త్రవచనం. అంటే ఒక్క శబ్దమైన అర్థం తెలుసుకొని నువ్వు ఆచరించగలిగితే అది ఇహాన్ని పరాన్ని నీకు అందచేస్తుంది. ఈనాడు మనం పాటించే అనేక సాంప్రదాయాలు, ఆచారాలలోని ఆంతర్యాన్ని గ్రహించి వాటిని మనం అవలంబించగలిగితే అవి నీకు ఆనందాన్ని ఇస్తూ నీ జీవితాన్ని అద్భుతంగా మార్చివేయగలుగుతాయి. మూర్ఖంగా ఎవరో చెప్పారనో, ఏదో చెయ్యాలన్న తాపత్రయంతో ఆ పనులు చేస్తే అది అంత సత్ఫలితాన్ని అందచేయదు. జ్ఞాత్వా అజ్ఞాత్వా కర్మాణి జనోయం అనుతిష్ఠతి విదుషః కర్మసిద్ధి స్యాత్ యథా న అవిదుషో భవేత్ అని చెప్తాడు బాలకృష్ణుడు నందుడితో భాగవతంలో. ఇంద్రుడికి పూజ చేద్దాం, ఇంద్రుడి కోసం యజ్ఞం చేద్దాం, వర్షం కురుస్తుంది అని నందుడు గోకులంలో అందరితో చర్చించి నిర్ణయం చేస్తే, బాలకృష్ణుడు వచ్చి ఇంద్రుడికి కాదు, మనం పూజ చేయాల్సింది ఈ గోవర్ధన పర్వతానికి అని అక్కడ ఈ శ్లోకం చెప్తాడు. నాన్నగారు, మనం ఎందుకోసం ఇంద్రుడికి పూజ చేయాలి? మనకు వర్షాన్ని ఇచ్చి మన జీవితాలను కాపాడుతున్నది ఈ గోవర్ధన పర్వతం. ఈ గోవర్ధన పర్వతం మీద మన ఆవులు పచ్చిక మేస్తూ ఉన్నాయి. ఈ పర్వతం మేఘాలను అడ్డుకొని ఇక్కడ వర్షం కురిపిస్తోంది. కాబట్టి ప్రకృతిని పూజిద్దాం అని బాలకృష్ణుడు నందుడితో అంటాడు. తెలియకుండా మనం చేసే పనులు పూర్తి ఫలితాన్ని ఇవ్వవు. తెలిసి తెలియకుండా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి అన్నీ తెలుసుకుని చేద్దాం. డూ వాట్ యు నో, నో వాట్ యు డూ అంటూ అద్భుతమైనటువంటి నిత్య జీవిత సత్యాన్ని, ప్రకృతిని ఆరాధిస్తూ దానితో సహజీవనం చేస్తూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి రహస్యాన్ని భాగవతంలో శ్రీకృష్ణుడు కూడా తెలియచేశాడు. కాబట్టి అద్భుతమైన ఇతిహాసాలలోని ఆంతర్యాన్ని గ్రహిస్తూ వాటిని జీవితానికి అన్వయించుకుంటూ అద్భుతమైన జీవితానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడు పెళ్ళి జరుగుతోంది అంటే ఒక పెద్ద పండుగలాగా భావిస్తాం. అక్కడ మగపెళ్లి వారు తమ ప్రతాపాన్ని చూపుతూ ఉంటారు. ఆడపెళ్లి వారి మీద తమ కోరికలనన్నింటినీ ప్రదర్శిస్తూ ఒక రకమైన ఆనందాన్ని అందుకుంటూ ఉంటారు. రామాయణంలో శ్రీరామ కళ్యాణం జరిపించాలి అని నిశ్చయించినప్పుడు సీతమ్మ తండ్రి అయిన జనక మహారాజు దశరథుడికి వర్తమానం పంపిస్తాడు. దశరథుడు పరివారంతో మిథిలా నగరానికి వచ్చిన తరువాత
మేము ఆడపెళ్లి వారము, మీకు ఏ విధంగా మర్యాదలు చేయాలి, పెళ్ళి ఏ ముహూర్తంలో చేద్దాం, ఏ సమయానికి చేద్దాం అని దశరథుణ్ణి అడుగుతూ ఉంటే దశరథుడు అంటాడు జనకుడితో, ప్రతిగృహో దాతృవశః సుతా ఏతత్ పురామయ యథా వక్షసి రాజేంద్ర తథా తత్ కరిష్యామహే వయం. ఓ జనక మహారాజా, నువ్వు దాతవు, నేను గ్రహీతను, అడుక్కునేవాణ్ణి. నీ కూతురిని నువ్వు నా కొడుకుకి ఇచ్చి వివాహం చేసి నా వంశాన్ని వృద్ధి చేస్తున్నావయ్యా. మరి ఇక్కడ ఎవరి మాట చెల్లాలి, నీదా నాదా? అడుక్కునేవాడికి అభిప్రాయం చెప్పే అధికారం ఎక్కడుంటుందయా? కాబట్టి యథా వక్షసి రాజేంద్ర, నువ్వు ఎలా చెబుతావో అలానే చేయటానికి నేను సంసిద్ధంగా ఉన్నానయ్యా అంటూ అద్భుతమైనటువంటి సీతారామ కళ్యాణానికి నీవే ముహూర్తం నిశ్చయించు, నీ పురోహితులు ఎలా చెబితే, ఏ విధంగా కళ్యాణం చేద్దామని నువ్వు నిశ్చయిస్తే అలా చేయటానికి నేను సంసిద్ధంగా ఉన్నానంటూ దశరథ మహారాజు జనక మహారాజుతో అంటాడు. అంటే మర్యాదా పురుషోత్తరుడైన రామచంద్రమూర్తి యొక్క పితృదేవుడే ఆడపెళ్లి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ శుభకార్యం నెరవేరాలి అని భావించినప్పుడు అల్పప్రాణులమైన మనము గొంతెమ్మ కోరికలతో ఆడపెళ్లి వారిని అవస్థ పెట్టడం ఎంతవరకు న్యాయం? జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తారాఘవమస్తకేన విలసత్ కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. ఆ రామచంద్రమూర్తి సీతమ్మల కళ్యాణం జరిగేటప్పుడు సీతమ్మ ఎర్రటి తన చేతులలోకి తెల్లటి ముత్యాలను తీసుకోగానే అవన్నీ పద్మరాగాలుగా మారిపోయాయిట. అనంతరం అవి రామచంద్రమూర్తి శిరస్సు మీద వేసేటప్పుడు సీతమ్మ చేతి నుంచి రామచంద్రమూర్తి శిరస్సు మీదకి చేరే సమయంలో తెల్లని మల్లెపూలలాగా దర్శనమిచ్చాయిట. తిరిగి ఆ రామచంద్రమూర్తి యొక్క దేహం మీద ప్రసరిస్తున్న సమయంలో ఇంద్రనీల మణులలాగా నీలంగా గోచరించాయిట. ఇలా అద్భుతమైన కాంతులతో వెలుగొందే ఆ తలంబ్రాలను తలుచుకుంటూ అన్ని శుభాలు నాకు కలగాలని ప్రార్థిస్తున్నాను అని ప్రతి శుభలేఖ మీద మనం చూసే ఈ శ్లోకం యొక్క అర్థము. మరి ఆ సీతారామ కళ్యాణం జరిగేటప్పుడు ఎంత అద్భుతం జరిగిందో గమనించే ప్రయత్నం చేద్దాం. రామచంద్రమూర్తి సీతమ్మ ఇద్దరూ ఒకరి నెత్తి మీద ఒకరు తలంబ్రాలు వేసుకుంటున్న సమయంలో రామచంద్రమూర్తికి సీతమ్మ ముఖార విందాన్ని చూడాలన్న కోరిక కలిగింది. సిగ్గు మొగ్గయి ఆ సీతమ్మ ఎలా ఉంటుందో చూడాలన్న తన కోరికను బహిర్గతం చెయ్యలేక సీతమ్మ తల ఎత్తి చూస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్న రామచంద్రమూర్తికి నిరాశే ఎదురయింది. తరువాత కినుకు వహించిన రామచంద్రమూర్తి ఏకాంతంలో సీతమ్మను ప్రశ్నించాడు. తలంబ్రాలు పోసే సమయంలో నువ్వు తల ఎత్తి నా వైపు చూస్తావేమో, నీ ముఖారవిందాన్ని చూసి సంతోషించాలని నేను భావించాను అని రాముడంటే, సీతమ్మ తల ఎలా ఎత్తమంటారు రామచంద్ర? మీరు నా నెత్తి మీద పోస్తున్న ముత్యాలన్నీ నా నెత్తిమించి జారి కింద పడుతూ ఉంటే, వాటన్నింటిలో మీ ప్రతిబింబం నాకు కనపడుతూ ఉంటే, ఆశగా ఆ ప్రతిబింబాన్ని చూస్తూ మైమరిచిపోయిన నేను కొత్త పెళ్లి కూతురిగా ఉండి తల ఎత్తి ఎలా మీ ముఖాన్ని చూడాలి అంటూ ఆ సీతారామ కళ్యాణ ఘట్టంలో తాను పొందిన అనుభూతిని రామచంద్రమూర్తికి తెలియచేసింది. ఇలా
సిగ్గుతో సింగారించుకున్న సీతమ్మ ఈనాటి నారీమణులకు ఒక సందేశాన్ని ఇస్తోంది. స్త్రీ అన్న శబ్దంలోనే సకార రకార థకారాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము 3 నిక్షిప్తమై ఉన్నాయి. కనుక సా శబ్దము అధికంగా వినపడేటువంటి స్త్రీలో సత్వగుణ ప్రధానత ఉండాలి తప్పితే రజోగుణము, తమోగుణము ఆ స్త్రీకు శోభను ఇవ్వవు. ఇలా రామాయణంలో ఒక్కొక్క ఘట్టాన్ని మనం పరిశీలిస్తూ ఒక్కొక్క నిత్య జీవిత సత్యాన్ని తెలుసుకోవచ్చు, మన ప్రయోజనాలను నెరవేర్చుకోవచ్చు. ఇక 7 కోట్ల మూల మంత్రాలతో ఆవిష్కరింపబడిన వేదము, ఆ మంత్రాలను అభిచారిక మంత్రము, అభిష్టప్రదాయక మంత్రము, తారక మంత్రము అని 3 భాగాలుగా విభజించింది. అభిచారక మంత్రము అంటే శత్రు నాశనం కోసం అనుష్ఠానం చేసే మంత్రము. అభీష్టదాయక మంత్రము అంటే కోరిన కోరికను నెరవేర్చుకోవడానికి ఆశ్రయించే మంత్రము. ఇక తారక మంత్రము నీ కోరికలను తీరుస్తూ నీ అంతఃశత్రువులను నాశనం చేస్తూ నీకు ముక్తిని ప్రదానం చేసే అద్భుతమైన మంత్రరాజము. రామనామము అంత అద్భుతమైన మంత్రము. తారక మంత్రము కోరిన దొలికెను ధన్యుడనైతి నీవో రామ అంటాడు రామదాసు. రామనామమణి దీపధరు జీవదేహళి ద్వార తులసి భీతరు బాహరహు జో చాహసి ఉజియార్ అంటాడు తులసీదాసు. అంటే రామనామాన్ని నీ దేహానికి ద్వారమైన నాలుక మీద పెట్టుకుంటే గుమ్మం మీద పెట్టిన దీపం ఏ విధంగానైతే బయటి వస్తువులను లోపలి ప్రదేశాన్ని నీకు చూపి అద్భుతమైన మార్గదర్శకం నీకు చేస్తుందో అలా రామనామము నీ జీవితాన్ని మార్చివేస్తుంది. అలాంటి తారక నామాన్ని అనునిత్యము పారాయణ చేస్తూ పఠిస్తూ మన కోరికలన్నింటినీ నెరవేర్చుకోవచ్చు. అద్భుతమైన ఒక ఐతిహ్యాన్ని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. వారధి నిర్మాణం జరుగుతూ ఉన్నది. అల్పప్రాణులైన వానరాలన్నీ ఒక్కొక్క రాయిని తెచ్చి రామచంద్రమూర్తిని చూసి దాని మీద శ్రీరామ అని రాసి నీటిలో వేస్తూ ఉన్నాయి. ఆశ్చర్యంగా అంత పెద్ద బండరాళ్ళు కూడా నీటి మీద తేలుతూ ఉన్నాయి. అల్ప ప్రాణులైన వానరాలన్నీ రామ కార్యం కోసం పడుతున్న ఆరాటాన్ని చూసిన రామచంద్రమూర్తికి తాను కూడా వాటికి సహాయం చెయ్యాలన్న ఆలోచన కలిగింది. వెంటనే ఆయన అక్కడ ఉన్న ఒక పెద్ద బండరాయిని తీసి తన పేరు తాను రాసుకుంటే ఏం బాగుంటుంది అని భావించి నీళ్లలో వేశాడు. వెంటనే ఆ రాయి కాస్త మునిగిపోయింది. ఆశ్చర్యపోయాడు రామచంద్రమూర్తి. వానరాలన్నీ తన వైపు చూసి శ్రీరామ అని రాసినంత మాత్రాన ఆ రాయి నీళ్లల్లో తేలుతోంది. స్వయంగా నేనే నీళ్లల్లో రాయి వేస్తే మునిగిపోయింది. ఇది ఎవరూ చూడలేదు కదా అనుకున్నాడు. వెంటనే నలుదిక్కులా చూశాడు, ఎవరైనా తన వైపు చూస్తున్నారేమోనని. అందరూ చూడకుండా ఉండవచ్చు, కానీ నిరంతరము రామచంద్రమూర్తున్నే కన్నులలో పెట్టుకున్న హనుమ చూడకుండా ఎందుకుంటాడు? హనుమ చూడనే చూశాడు. రామచంద్రమూర్తి హనుమని దగ్గరికి పిలిచి, హనుమా, నేను వేసిన రాయి నీటిలో మునిగిందని ఎవ్వరికీ చెప్పకయ్యా, నాకు అప్రతిష్ట అన్నాడు. అంటే హనుమ అన్నాడు, ప్రభు, ఈ ఒక్క ఆజ్ఞను మాత్రం నేను పాటించను. రామనామం రామచంద్రమూర్తి కంటే గొప్ప మాహత్యము కలిగిందన్న సత్యాన్ని లోకాలకన్నింటికీ చాటి చెబుతాను అని ఎలుగెత్తి చెప్పాడు. చిరునవ్వు నవ్వాడు రామచంద్రమూర్తి. అంత అద్భుతమైన తారక నామాన్ని అనునిత్యము పారాయణ చేస్తూ అనుకున్న ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు అన్న సత్యాన్ని మీకు తెలియచేయటం కోసమే రామాయణంలో లేకపోయినా ఈ ఐతిహ్యాన్ని మీకు అందజేసే ప్రయత్నం చేశాను. జై శ్రీరామ్ అన్న నినాదంతో
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 సార్లు అంటే 1000 విష్ణు నామాలను జపించిన ఫలితం దక్కుతుందని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి చెప్పిన సత్యాన్ని గుర్తిస్తూ శ్రీరామ జయ జయ రామ అన్న సమర్థ రామదాసు శివాజీకి ఇచ్చినటువంటి జయ మంత్రాన్ని పారాయణ చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.